పసుపు చీర కట్టించి పసుపు సంచి పట్టుకుని పసుపు ఆటో ఎక్కి జన్మభూమి కమిటీ మెంబర్ కి డబ్బులిచ్చి పథకాలు అందించే చంద్రబాబు కావాలా లేక మన ఇంటి వద్దకొచ్చే పథకాలను అందించే జగన్మోహన్ రెడ్డి కావాలా అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు మంత్రి అప్పలరాజు. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత జగనన్న ఆసరా పథకం కింద డ్వాక్రా రుణమాఫీ నగదు అమలు చేసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో నిర్వహించిన మండల మున్సిపాలిటీ సభలకు భారీగా మహిళలు హాజరయ్యారు. వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద జరిగిన మున్సిపాలిటీ సభకు మహిళలు భారీగా తరలివచ్చారు. ప్రజల ముఖ్యమంత్రి జగనన్న అంటూ మున్సిపాలిటీ మహిళలు పాలాభిషేకం చేశారు. మహిళలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా రుణమాఫీ అని మహిళలను, రైతు రుణమాఫీ అని రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. కానీ ఎన్నికల హామీ ఇచ్చినట్టే అప్పటి మీ రుణాలకు వడ్డీ కడుతూ ఇప్పటి రుణాలకు వడ్డీ కడుతూ కూడా మీ రుణాలను మాఫీ చేసి మీకందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. పుట్టిన పిల్లాడి నుండి పండు ముసలి వరకు పథకాలు అందజేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ పథకాలు ఇలానే కొనసాగాలన్నా, మరిన్ని పథకాలు అమలు కావాలన్నా జగనన్నే మన ముఖ్యమంత్రిగా ఉండాలని, అందుకు అందరం మళ్లీ జగన్ను ఆశీర్వదించాలని కోరారు. అమ్మయ్యా, మీరు నిద్ర వచ్చేస్తుందేమో ఎండ్లో కూడా అనుకుంటున్నాను. లేదు కదా, ఒక్క 15 నిమిషాలు మనం మాట్లాడుకుందామా? క్రమశిక్షణతో ఒక్క 15 నిమిషాలు మీరు ఉంటారు. అక్క చూడు ఇలా అనుకుని వెళ్ళిపోతుంది. నిరానికి అక్కడ చాలా సంతోషం. మరి నేను జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు చేసుకోవాలా లేదా మనం? సంబరాలు చేసుకోవాలా లేదా మనం? సంబరాలు చేసుకోవాలా లేదా మనం? సంబరాలు చేసుకోవాలా లేదా? ఎందుకు చేసుకోవాలంటే, ఒక నాయకుడు ఒక మాట ఇచ్చి మా అక్క చెల్లెమ్మకి ఇది చేస్తానని చెప్పి ఈ రోజు దాన్ని 100కి 100% నెరవేర్చిన సందర్భంగా, అలాగే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇలాంటిదే ఒక హామీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా ఒక హామీ ఇచ్చాడు. 2014 ఎన్నికలకు ముందు గుర్తుందా మీకు? 2014 ఎన్నికల ముందు కూడా సేమ్ ఇదే మాట చెప్పాడు. ఆ రోజు ఏం చెప్పాడు? ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, నేను సీనియర్ నాయకుడిని, నేను అనుభవజ్ఞుడిని, నాకు అవకాశం ఇవ్వండి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాల్ని పూర్తిగా రుణమాఫీ చేస్తాను, మీరు బ్యాంకులో కుదురు పెట్టిన బంగారం తెచ్చిస్తాను అన్నాడు. అన్నారా లేదా? మరి ఎవరింటి బంగారం వచ్చింది చెప్పండి ఒకసారి. ఎవరింటి బంగారం వచ్చింది? వచ్చిందా లేదే? సరే, ఇప్పుడు బంగారం రాలేదు. సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఒకసారి కాదు కదా ముఖ్యమంత్రి, మనకి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేశాడు? 3 సార్లు చేశాడు. 14 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 14 ఏళ్ల కాలంలో ఈ 3 సార్లు ముఖ్యమంత్రి సమయంలో మీరు ఏ ఒక్క మహిళకైనా, మీరందరూ వినాలి గట్టిగా, మీరు ఏ ఒక్క మహిళకైనా ఒక్క రూపాయి అయినా సరే డ్వాక్రా రుణమాఫీ జరిగిందా నేను అడుగుతా ఉన్నాను. నేను జరిగిందా? లేదు కదా. మరి అదే మన నాయకుడు ఎన్నికల ముందు మేము అందరం చెప్పాం, మీ ఇంటికి వచ్చి చెప్పాం, మీ వీధికి వచ్చి చెప్పాం, ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత అప్పు. ఇది చాలా ముఖ్యమైన మాట. కొంతమంది ఎన్నికల రోజుకు అప్పు లేదు,
తర్వాత కొత్తగా అప్పు తెచ్చినాడు మాకు బగాయించేస్తున్నారు, మాకు 3,000 లారీకి ఇచ్చేస్తున్నారు రుణమాఫీ. మేము మాకే ఎవరు అనుకో, మనం చెప్పిన మాటే మనం ఫాలో అవుతున్నాం. ఎన్నికల రోజుకి ఎంత అప్పు ఉంటే అంత అప్పు 4 విడతలు నేరుగా మీ ఖాతాలో వేస్తాము అని చెప్పాం. ఇప్పటికే 3 విడతలు మీ ఖాతాలో వేసాం. మరి ఈ రోజు సభ తర్వాత 4వ విడత నేరుగా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఎప్పటికీ అయిపోతుంది మీటింగ్, ఎప్పుడు డబ్బులు పడతాయని చూస్తున్నారు మీరు అందరూ, అంతేనా? కాకపోతే మాకు అలాగే ఉంది, ఎప్పుడు చేసేయాలా మీకు డబ్బులే. అందుకనేసే నిన్న ఒక పెద్ద మీటింగ్ వైజాగ్ లో చూసారా మీరంతా? ఏంటి చెప్పండి, చెప్పండి. నిన్న చెప్పరు సీరియల్ చూసుకున్నారు అలా సాయంత్రం కూర్చొని చక్కగా, అంతేనా? నువ్వు కూడా అంతేనా? చిన్నమ్మాయిలు సీరియల్లే ఓయ్, కాబట్టి నువ్వు సీరియలేనా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జన సముద్రం ఏమిటో చూసినా జనమే సిద్ధమని ఒక సభ పెట్టాం. దేనికి సిద్ధం? మనం ఒక్క 2 నెలల ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలకి సిద్ధమా అని చెప్పి పెద్ద మీటింగ్ పెట్టాం. మేము అందరూ ఓ 3,000 మంది వెళ్ళాం మా నియోజకవర్గంలో. తిరిగి వచ్చేసరికి నాకే 11, 12 అయింది. వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు వచ్చేసరికి 2, 3, 4 ఎవరు ఏ టైం చేయగలుగుతున్న అధికారం లేదు వారికి. అయినా సరే ఈ రోజు మనం వెంటనే మీతో మీటింగ్ పెట్టి ఈ రోజు మేము ముందుకు వచ్చాము అంటే మాకు కూడా మీకు వేగంగా డబ్బులు వేసేలా ఉండాలి. మరి బ్యాంకులు ఖాళీ ఉండవు వాళ్ళు, అంతే త్వరగా సోమవారం. మరి మీ అందరితో ఒకసారి మాట్లాడాలి, మీ అందరితో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి భావాలను పంచుకోవాలని ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ గిరిబాబు గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి వైస్ చైర్మన్లు మోహన్ కృష్ణారావు గారు, నిసాం సురేష్ గారు, టౌన్ పార్టీ అధ్యక్షులు సరపతి సుమాచార్య గారు, మున్సిపల్ విప్ దుర్గాశంకర్ పండా గారు, సచివాలయ కోఆర్డినేటర్ మల్ల శ్రీను గారు, టౌన్ మహిళా పార్టీ అధ్యక్షురాలు చంద్రకళ గారు, మళ్ళీ ఇటీవల జనసేన పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చినటువంటి చాలా చలాకీ మహిళ మీ అందరికి తెలిసిన సుజాత పండా, తెలుసు కదా? గారు, అలాగే జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ బైగర్ బాలచంద్రుడు గారు, ముఖ్యంగా స్థానిక కౌన్సిలర్. మరి ఉదయం నుంచి ఈ స్టేజ్ ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎలా ఉందని చెప్పి మాకందరికీ కూడా గంటకి కూడా పట్టి బగాయించేస్తారు మీ స్థానిక కౌన్సిలర్ సోదరుడు బెల్లం శ్రీను గారు, మరొక అధికార ప్రతినిధి అయినటువంటి గుజ్జు జోగారావు గారు, ఇతర కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్స్, ఇన్ఛార్జీలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదిక ముందు అన్ని వార్డుల నుంచి తిరిగి ఇచ్చేసినటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అమ్మకి పేరు పేరున శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి. గతంలో ఎలా ఉండేది, మరి ఈ రోజు ఎలా ఉన్నది, చంద్రబాబు హయాంలో ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది అనేది మనందరం కూడా ఒకసారి గమనించాలి. చంద్రబాబు హయాంలో ఎలా ఉండేదమ్మా, ఓ పెన్షన్ కావాలంటే, వచ్చిన రేషన్ కార్డు కావాలి అంటే, ఓ ఇల్లు బిల్లు కావాలి అంటే, ఏది కావాలన్నా సరే ఏంటి పద్ధతి? అప్పుడు మన వీధిలో జన్మభూమి కమిటీ సభ్యులు ఉంటారు, ఆ దగ్గరికి ఎలా, ఆ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి, ఆ దగ్గర తరదించుకోవాలా, మన ఇంటి పైన పసుపు జాగా కట్టాలా, పసుపు చీర కట్టాలా, పసుపు జాకెట్ వేయాలా, పసుపు రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలా, పసుపు రంగు అంటే ఎక్కాలా, ఆ జన్మభూమి కమిటీ సభ్యుడి చేతిలో కొంత డబ్బులు పెట్టాలా. నేను చెప్పిన నిజమే కదా? నేను చెప్పిన నిజమే కదా?
కానీ మరి ఈ రోజు మన వీధిలోకి సచివాలయం వచ్చింది, మన ఇంటి దగ్గరికి మన వాలంటీర్ వస్తా ఉన్నారు. రాజకీయాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఈ రోజు నేరుగా మీ ఇంటికే తీసుకొచ్చేటటువంటి మనసున్న ఘనమైన ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆలోచించుకోండి ఒకసారి, మీరందరూ గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఏంటి ఆలోచించుకోవాలి అంటే, మళ్ళీ మనకి ఇంటిపై జెండా కట్టి ఆ పార్టీ వాళ్ళకైతే ఇస్తాము, మిగతా పార్టీ వాళ్ళకైతే ఇవ్వము, పసుపు చీర కట్టి పసుపు జాకెట్ అని పసుపు జాకెట్ ఎక్కి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని తిరిగేటటువంటి ఆ చంద్రబాబు ప్రభుత్వం కావాలా? లేకపోతే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మన ఇంటికే సంక్షేమ పథకాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలనేది ప్రతి అక్క కూడా, ప్రతి చెల్లెము కూడా తేల్చుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. చెప్పే ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ ఇంటి పేరు మీకు అందరికీ తెలుసు, గౌత్ శిరీష అంటాం మనం. వాళ్ళ ఆయన ఇంటి పేరేమో యార్లగడ్డ వెంకన్న చౌదరి సంథింగ్. నేను అంటాను ఆ ఇంటి పేరు యార్లగడ్డ కాదు, ఎర్రగడ్డ అని. ఎర్రగడ్డ ఎందుకంటారంటే, మీరందరూ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయికో మీ అమ్మాయికో పిలిచి ఆ సెల్ ఫోన్ తీసుకొని ఏదైనా ఒకసారి ఆ ఎర్రగడ్డ మాట్లాడుకుంటే ఒకసారి చూపించని చెప్పి మీరు ఒకసారి అడగండి, మీకే అర్థమైపోతుంది. ఎర్రగడ్డ మీకే తెలిసిపోతుంది. ఎర్రగడ్డ అంటే తెలుసు కదా, హైదరాబాద్ లో ఉన్నది, చాలా ఫేమస్ పిచ్చాసుపత్రి అది ఎర్రగడ్డ. మీకు చూస్తే అర్థమైపోతారా? ఈ 20 సంవత్సరాలు మీరు ఏం చేశారంటే వాళ్ళు ఏమి చెప్పలేదు. నాకు అవకాశం ఇచ్చి మీ అందరి ప్రేమాభిమానాలతో నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా వల్ల మనం కనీసం ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి, అవునే కదా? మరి కేవలం 3 ఏళ్ల కాలంలోనే మీ అందరి కోసం బ్రహ్మాండమైనటువంటి 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్ కట్టించినటువంటి ఘనత మనది. ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి అలాగే గ్రామాల కోసం 700 కోట్లతో ఒక మంచినీటి పథకం ఇచ్చి మొన్ననే ఓపెన్ చేశాం. మరి మున్సిపాలిటీ కూడా 110 కోట్లతో మంచినీటి పథకం ఇచ్చాం. పనులు జరుగుతూ ఉన్నాయి. రాబోయే 3 నెలల 6 నెలల కాలంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా శుద్ధి చేసినటువంటి మంచినీరు మీ ఇంటికి వస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్ని మనం చేయాల్సి వస్తా ఉంది. మీరు ఇప్పుడు వచ్చినటువంటి రోడ్డే చూసుకోండి. గతంలో చిన్న రోడ్డు, ఇరుకు రోడ్లా ఉండేది. మరి మొన్ననే పూర్తి చేసి మీ అందరికీ కూడా అంకితమైనది 80 అడుగులు కేటీ రోడ్ బ్రహ్మాండంగా ఈ రోజు కాశీముఖ మొత్తం కలకలాడుతూ షాపింగ్ మాల్స్ తో జనాలతో. ఎంత అన్యాయం అంటే, మన పక్కనే టెక్కల నియోజకవర్గంలో 2 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఈ పక్కనే ఇచ్చాపురం నియోజకవర్గంలో 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మరి 20 సంవత్సరాలు పరిపాలించి ఈ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ లేకపోతే, మనం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయించుకున్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మీ ఇంటి ముందు ఉన్నటువంటి స్కూల్ చూడండి, పలాస గవర్నమెంట్ హై స్కూల్ కానీ, కాశీపురం జడ్పీ హై స్కూల్ కానీ గతంలో ఎలా ఉండేవి? బూత్ బంగ్లాల మాదిరి ఉండేవి, దెయ్యాల కోపల మాదిరి ఉండేవి. మనం వచ్చిన తర్వాత వాటిని సర్వమైన సుందరంగా నాడు నేడు కింద తీర్చిదిద్ది మీకు కనుకగా ఇచ్చామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మరి రైల్వే ఫైర్ 2007లో మొదలైన పని, మరి ఎవరు దాన్ని పూర్తి చేయలేకపోతే మనం వచ్చి దాని పనులు మొదలుపెట్టి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే మనం అందరం రైల్వే ఫైర్ మీద పాదయాత్ర చేయబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి, మన ఊరికి కావాల్సినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కానీ, మీ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మనం చేసుకోగలిగాం. మరొక 2 నెలల ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా ఆలోచించండి.
మీరందరూ కూడా మనసు పెట్టి బుర్రపెట్టి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను నేను. మళ్ళీ ఆశీర్వదించమని, మళ్ళీ అవకాశం ఇవ్వమని, ముందుకు పంపించమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. గ్రామం గ్రామం తిరుగుతూ మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ 2000 రూపాయలు చేస్తామని చెప్పి ఊరు ఊరు చెప్పుకొని తిరుగుతూ ఉంటే కరెక్ట్ గా ఎన్నికలకు 4 రోజుల ముందు, ఎప్పుడమ్మా ఎన్నికలు కరెక్ట్ గా 4 రోజుల ముందు ఇప్పుడు చూపించాడు 2000 రూపాయలు చేశాడు. ఇప్పుడు అంటాడు నేను కూడా 2000 రూపాయలు చేశాను అని. నేనంటాను ఇంత సిగ్గులజ్జ లేని మాటలు చంద్రబాబు తప్ప ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేడు అని. ఎందుచేతంటే నీకు 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ఇచ్చావు. 4 సంవత్సరాలు 10 నెలలు 1000 రూపాయలు ఇస్తావా? 11 నెలలు 2000 రూపాయలు చేస్తావా? ఇప్పుడు వచ్చాము నేను కదా 2000 రూపాయలు అమౌంట్ ఇచ్చానని చెప్తావా? నమ్మడానికి మేమేమన్నా నమ్ముతామమ్మా? నమ్ముతామా మనం? ఆ రోజే మనం చెప్పాం, మన ప్రభుత్వం వస్తే 3000 రూపాయలు పెంచుకుంటూ పోతాము అని. 2250 చేశాం, 2500 చేశాం, 2750 చేశాం. మరి ఇప్పుడు అచ్చంగా ఎంత ఎంత ఎంత? మీరందరూ ఒకసారి ఒక విషయం గమనించండి. ఇందులో కోడలు ఎవరెవరు ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. కోడలు ఉన్నారు కదా, దించేయండి. ఎందుకు ఈ మాట అడిగానంటే ఎలాగా మీరు అందరూ చూస్తుంటే పెళ్లిళ్ళు అయిపోయి 15 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు కోడలని చేతులు ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ, చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది అందరూ వినాలి. మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ ప్రతి నెల మీకు అడుగుతూ ఉంటారు, అమ్మకి 50 రూపాయలు ఉంటే అలా వీధిలోకి వెళ్ళి వస్తాను అని. అమ్మకి 50 రూపాయలు ఉంటే ఈ మనవరాలు లేస్ ప్యాకెట్స్ కుర్కురే ప్యాకెట్స్ అడుగుతున్నారు, కొని పెడతాను అని. అమ్మకు 1000 రూపాయలు డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులన్నా తెచ్చుకుంటాను అని అడుగుతూ ఉండేవారు. మీరేం తక్కువ తిన్నారా? ముందు 50 రూపాయలు అడగంగానే వెంటనే ఇచ్చేస్తారు. మా కోడలు ఎంత మంచిదో అనుకుంటారు పాపం మీ అత్త. రెండోసారి 50 రూపాయలు అడిగినప్పుడు నీ కొడుకేటి ఇచ్చినాడేటి, తాగేలేదా గొలిగాడు అనుకుని అంటున్నాడు. అమ్మ నాయన మీ అత్తకి ఎందుకు వచ్చిన గొడవ అయినా అనుకుంటుంది. ఈసారి అడిగేది 50 రూపాయలుగా 1000 రూపాయలు అడగాల హాస్పిటల్కి వెళ్ళాలంటే. అప్పటికే సిగ్గుకి ఉండబట్టలేక మరి అలాగే ఆరోగ్యం బాగుండదు. అమ్మ అలాగే ఏదో అలాగే హాస్పిటల్ అయిపోయినట్టు బాగుంది కావాలా అనుకుని అంటారు. ఏదో మంచి మూడ్లో ఉన్నాం అనుకో, సీరియల్లో మంచి సీన్ ఉన్నదనుకో సరే అంటాం. సీరియల్లో గట్రా వెన్నుపోటు సీన్ ఉన్నదనుకో తుల్లు గదిలేస్తారు. అది బయటికి చెప్పలేరు, అడగలేరు. ఆరోగ్యం సివియర్ అయిపోయి చివరికి ఎమర్జెన్సీ కింద ఎక్కిపెట్టావా? నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీకు మీ అత్తగారు కానీ మావయ్య గారు కానీ పాకెట్ మనీ గురించి అడిగేటటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఉందమ్మా 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 ఎలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చామంటే మా అక్క చెల్లెమ్మలు తిరిగి మీ అవ్వలకి తాతలకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటే పిల్లలకి ఫీజు కడతానన్నటువంటి స్థితికి తీసుకొని వచ్చాం ఈరోజు అవ్వ తాతకి. వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టాం. ఎవరి దగ్గర చేయి చేసే అవసరం లేకుండా చేసాం. ఈ రోజు ప్రతి అవ్వతాత మొహంలో కూడా 1వ తేదీ వచ్చిందంటే చాలు, సూర్యుడు ఉదయించక ముందు, కోడి కూయక ముందు మీ వాలంటీరు మీ ఇంటికి వచ్చి మీ తలుపు తట్టి చక్కని చిరునవ్వుతో మీ చేతిలో పెట్టేటటువంటి మనసున్న ఘనమైనటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఇన్ని చేసే జగన్మోహన్ రెడ్డి గారు మన చంటి పిల్లలకు పథకం పెట్టారు, మన చదువుకునే పిల్లలకు పథకం పెట్టారు, మన అక్క చెల్లెమ్మలకు పథకం పెట్టారు, మన అక్కలకు పథకం పెట్టారు, మన అవ్వాదారులకు పథకం పెట్టారు, రైతులకు పథకం పెట్టారు, ఆటో వాళ్ళకు పథకం పెట్టారు, నాయ బ్రాహ్మణులకు పథకం పెట్టారు, రజకులకు పథకం పెట్టారు, టైలర్స్ కు పథకం పెట్టారు, వీధిలో అమ్ముకునేటటువంటి చిరు వ్యాపారులకు పథకం పెట్టారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి కూడా లక్షల రూపాయలు సాయం చేసినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను ఇన్ని చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారు తెలుసమ్మా? మీకు ఒక అమ్మఒడి డబ్బులు వేసినప్పుడు కావచ్చు, మీకు ఒక ఆసరా డబ్బులు వేసినప్పుడు కావచ్చు, మీకు ఒక చేయుత డబ్బులు వేసినప్పుడు కావచ్చు, ఓ రైతు భరోసా డబ్బులు వేసినప్పుడు కావచ్చు, ఏ డబ్బులు వేసినప్పుడు అయినా సరే ముందేమన్నా తెలుసా మీకు? చూడలేదా మీరు ఎవరు టీవీలో? ఏమో మరి చూడరు. ఇవి ఎంత వేగంగా వెళ్ళిపోతామా, ఎంత వేగంగా సీరియల్ చూసుకుంటామా అని చూస్తున్నారు అందరూ. మహిళల ఖాతాలో డబ్బులు వేస్తుంటే మహిళలంతా సోమరిపోతుల బారి మారిపోతా ఉన్నారు. ఇది చంద్రబాబు అన్నమాట. ఏమక్క నువ్వు సోమరిపోత అయిపోతున్నావా? ఏం పిల్లలు సోమరిపోత అయిపోతున్నావా? ఏం పెద్ద మీరు సోమరిపోత అయిపోతా ఉన్నావా? అత్తగారు మీరే సోమరిపోత అయిపోతున్నారా? మళ్ళీ సాంబార్లోకి వచ్చి గారు నువ్వు ఇదో గొడవ. ఇది ఇలా మా బిల్లు రావాలి, ఇలా వెనక్స్తుంది అత్తగారు అనగా. సోమరిపోతులు అయిపోతున్నారమ్మా మీరు. మరి అలాగే మహిళల ఖాతాలో డబ్బులు వేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు కూడా అయిపోతుందట. మహిళల ఖాతాలో డబ్బులు వేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మాదిరి అయిపోతా ఉందట. మహిళల ఖాతాలో డబ్బులు వేస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ వెనిజులా మాదిరి అయిపోతా ఉందట. చివరికి మీకు పథకాలు ఇవ్వకూడదని, మీకు పథకాలు చేరకూడదని కోర్టుల్లో కేసులు వేసి ఆపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. మీకు ఇంగ్లీష్ మీడియం చదువులు చేపిస్తామంటే మీ పిల్లలకి కోర్టులకి వెళ్ళి ఆపించారు. మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటే కోర్టులకి వెళ్ళి ఆపించారు. చివరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు మనం అడుగుతూ ఉంటే ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. ప్రధానమంత్రి గారికి చంద్రబాబు, మీరు ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఇవ్వద్దు, మీరు డబ్బులు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాలు వేసేస్తా ఉన్నారు అని. చూసావా చంద్రబాబు ఆలోచన ఎలా ఉంటాడు? తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకెవరికి సాయం చేయలేదు. తన 14 సంవత్సరాల పరిపాలనలో మీకెవరికి రూపాయి సాయం చేయలేదు. మరి మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ఇక్కట్లు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవారికి ఒక పథకం పేరు చెప్పి మీ ఖాతాలో డబ్బులు వేస్తా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడారు. ఇవ్వకూడదని చెప్పి కోర్టులకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అంటారు నేను అనుభవించండి కదా, నాకు అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారు మించి నేను సంక్షేమం ఇచ్చేస్తాను అంటా ఉన్నా. నమ్ముతామా? 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 నమ్మకగాక నమ్మకూడదు. ఎందుచేతంటే గతంలో కూడా చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు, ఏమొకటి నెరవేర్చలేదు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఏ రోజు కూడా మనకు సహాయపడలేదు కదా. మన ఇంటికి, మన ముసలికి, మన పిల్లలకి, మన అక్కడికి, మన చెల్లెమ్మలకి మన ఇంటికి పథకాలు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మేము మరొక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. మరొక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు ఉన్నాక అన్ని పార్టీలు వారు వస్తారు. ఇదిగో మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మాకు ఓటేయండి, ఇంకోటి అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వస్తా ఉంటారు. ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు గ్యారంటీ అని, షూరిటీ అని, మీ ఆధార్ కార్డు లేదని, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీలు చెప్పండి అని ఇంటింటికి వస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి గమనించి, మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి, ఏమయ్యా మరి చంద్రబాబు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశాడు కదా, మాకు ఆయన వల్ల ఏంటి ఉపయోగం? గతంలో చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, ఆయన వల్ల మాకేంటి ఉపయోగం అని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ కూడా అడగమని సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ఇంటికి లబ్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటా ఉన్నారా, నిలదీసి నిగ్గదీసామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకి, ప్రతి చెల్లెమ్మకి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి చివరిగా మన నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలి. మన నియోజకవర్గం గతంలో ఒక కుటుంబం, గౌతు కుటుంబం 60 సంవత్సరాలు పరిపాలించింది. మరి 60 సంవత్సరాలు మీరు ఏం చేశారని అడిగితే నా మీద పడిపోతారు. మీరు ఏం చేశారో చెప్పండి అమ్మంటే పశువు మంత్రి అని నా మీద పడిపోతారు. నిజమే, నీలాంటి పశువులకి మంచి వైద్యం అందించమని
జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ పశువుల శాఖ అప్పచెప్పారని ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. నేను ఆ ఇంటి పేరు మీకు అందరికీ తెలుసు, గౌతు. చిన్న పిల్లల నుంచి, చంటి పిల్లల నుంచి పండు ముసలివాళ్ళ వరకు, పుట్టిన పిల్లవాళ్ళ నుంచి పండు ముసలివాళ్ళ వరకు ఒక్కొక్క వయసు వరకు ఒక్కొక్క పథకాన్ని పెట్టి ఆదుకున్నటువంటి మన ప్రభుత్వం. మరి ఇదే గతంలో చంద్రబాబు తీసుకుంటే మళ్ళీ అడుగుతున్నాను నేను ఇక్కడ అక్క చెల్లెమ్మలందరికీ కూడా. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన 14 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే, మళ్ళీ అడుగుతామన్నా గట్టిగా చెప్పాలి మీరంతా, చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో మీరు ఏ ఒక్క కుటుంబానికైనా సరే మంచి జరిగిందా నేను అడుగుతా ఉన్నా. నేను జరిగిందమ్మా, జరిగిందమ్మా. మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి కుటుంబానికి కూడా అవునా కదా నాకు మంచి జరిగింది అన్నటువంటి అక్క చెల్లెలు ఒకసారి చేయలేదని చూస్తాను. ఏమో బాగా మరి అవలేదు మరి ఎత్తు మరేమి మంచి జరిగింది అనిపించినటువంటి ప్రతి అక్క కూడా చేయెత్తుమని కోరుతా ఉన్నాను నేను. మాకు దమ్ముని అనుగ్రహమేమో అభిమాని తెలుగుదేశం వాళ్ళకి ఇలాగే ఇదే చంద్రబాబు గారు అడుగుమని చెప్పండి, నా వల్ల మంచి జరిగితే మీరు చేతులెత్తనని ఆయన మంచి నేనైతే కోరుతా ఉన్నాను. చంటి పిల్లలకి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని ఓ పథకాన్ని పెట్టి బ్రహ్మాండమైనటువంటి భోజనం అంగన్వాడీలో వచ్చి ఈ రోజు అంగన్వాడీలో మీ పిల్లలకి పాఠాలు చెప్పిస్తున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరొకమారు మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ పైన చదువుకునే పిల్లలు ఉంటారు. ఎవరెవరి పిల్లలు చదువుతున్నా చేతులు ఎత్తండి ఒకసారి. సరే, ఎవరెవరికి అమ్మఒడి వస్తుందో చేతులు ఎత్తండి ఒకసారి. మరి అమ్మఒడి వస్తే చదువుతున్నట్టే కదా. అలసిపోయినారేంటి? అలసిపోయినారా? నేను నిలబడున్నానా మీరు నిలబడున్నారా? నేను చేతులు ఊపుతున్నారా మీరు చేతులు ఊపుతున్నారా? అమ్మఒడి వచ్చిన అందరూ ఒకసారి చేతులు ఎత్తండి చూస్తాను. మన పిల్లల చదువుకి ఏ ప్రభుత్వంలో కూడా ₹1 సహాయం జరగలేదు. జరిగిందా? మన పిల్లల చదువులకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా సరే ₹1 సహాయం జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా నేను. లేదే. మరి ఈ రోజు మన పిల్లలు నిజంగా గవర్నమెంట్ స్కూల్కే వెళ్తే వారికి బట్టలు మేము ఇచ్చాం, బ్యాగులు మేము ఇచ్చాం, బూట్లు మేము ఇచ్చాం, బెల్ట్ మేము ఇచ్చాం, సాక్సులు మేము ఇచ్చాం, బుక్స్ మేము ఇచ్చాం, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాం. నాడు నేడు కింద మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ఇక్కడే పక్కనే ఉంది. కాశీపూర్ జడ్పీ హై స్కూల్ కానీ పలాస గవర్నమెంట్ హై స్కూల్ కానీ మీరు ఏదో ఒకసారి చూడండి, అంత సుందరంగా తయారు చేశాం. మరి ఎక్కడ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియం ఇచ్చి, సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటర్నేషనల్ సిలబస్ ఇచ్చి ప్రతి అమ్మకి కూడా ₹15,000 చొప్పున అమ్మఒడి చాటుకున్నటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా ప్రతి అమ్మకి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏమి మరి చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రికి చేశారు కదా. చూడాలా వేరే మీకు ఏ రోజైనా సరే మన పిల్లల చదువులకి మనల్ని ఆదుకోవాలని ఎప్పుడైనా ఆలోచనకి వచ్చిందా? ఏ రోజైనా మన పిల్లల చదువులైనా పట్టించుకున్నారా? ప్రభుత్వ స్కూల్ ఎక్కడున్నాయని నిజంగా తెలుసా? ఏ ఒక్క స్కూల్లోనైనా బాగు చేయించారా అని నేను అడుగుతా ఉన్నాను. లేదే. మరి ఆ పైన అక్క చెల్లెములు ఇచ్చేస్తాడు, డ్వాక్రా రుణమాఫీ చేసేస్తాడని 3 లక్షలు 4 లక్షలు అప్పులు చేయిస్తాడు. మన గవర్నర్ సంగతి మీకు తెలిసిందే. ఎలాంటో తెలుసు కదా. మాట ఇవ్వడమే తప్ప మాట మీద ఇవ్వడం అనే చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏ ఒక్క సందర్భంలోనైనా సరే చిరపలు మేము మహిళలు ఏదో మేము మోసం చేశారని అనుకుందాం. రైతులకు రుణమాఫీ చేస్తారన్నాడు. చేశారమ్మా? ఒక్క రైతుకి రుణమాఫీ జరిగిందా అని నేను అడుగుతాం. ఇంటికి ఉద్యోగం ఇచ్చేస్తానన్నాడు. టీవీ పెడితే, సీరియల్ పెడితే ఒకటే పాట,
బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అంటే ఇదేం నిజం కావాలనుకున్నారు మీరు. ఒక్కరికంటే ఒక్క ఇంట్లో ఉద్యోగం వచ్చిందా నేను అడుగుతాం. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం వృత్తి ఇస్తానన్నాను. ఒక్కరికంటే ఒక్కరికి నిరుద్యోగం వృత్తి వచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. లేదే. కానీ మన నాయకులు మాత్రం మీకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే మన ఎన్నికల ముందు మీకు చెప్పామో 4 విడతల్లో మీకు మాఫీ చేస్తామన్నాం. 3 విడతలు ఇప్పటికే మాఫీ చేశాం. మరి 4వ విడత ఈ రోజు మీ అందరి ఖాతాలో సగర్వంగా జమ కాబోతుందని మరొకమారు మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. నేను అక్కడ తగ్గిపోయేమో మేము మీరు అప్పులు తెచ్చుకున్నటువంటి అప్పుకి, ఎన్నికల ముందు మీరు తెచ్చుకున్నటువంటి అప్పుకి వడ్డీ డబ్బులు మేమే కట్టాం. ఎన్నికల తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి అప్పు కూడా వడ్డీ డబ్బులు కూడా మేమే కడతా ఉన్నాము. ఈ ఒక్క డ్వాక్రా రుణమాఫియా కాదు, అనేకమైనటువంటి పథకాలు మీ మహిళల ఖాతాలోనే వేసాం. అమ్మఒడి డబ్బులు ఎవరి ఖాతాలో వేసాం? ఎవరి ఖాతాలో వేసాం? అమ్మఒడి డబ్బులు మహిళల ఖాతాలోనే కదా. ఆశ్రయ డబ్బులు మహిళల ఖాతాలోనే కదా. చేయూత డబ్బులు, చేయూత అంటే గుర్తొచ్చింది, నేను ఒకసారి చేతులెత్తని చూస్తాను నేను. అబ్బో చాలా పెద్ద బడ్జెట్ ఏమిది అంటే అడుగుతున్నా. అది ఎప్పుడు పడుతుంది అనుకో. అంతేనా? అంతేనా? మరొక్క 10 రోజుల్లో 4వ విడత వైఎస్ఆర్ చేయూత మీ ఖాతాలో జమ కాబోతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను. ఎవరిచ్చారు మనకి ఇవన్నీ? గతంలో ఏ ప్రభుత్వమైనా మనల్ని ఆదుకుందా? మన ఒక చిన్న గమ్మత్తైన సంఘటన జరిగింది మా ఇంటి దగ్గర. మీ అందరికీ చెప్పాలి, ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి ఒక ఆవిడ వచ్చింది. నేనేదో గాబరి కాయకపోతుంటే పరిగెత్తి అందరూ అనుకుని చెప్పి చేయి పట్టుకొని లాగినారు. నేను బాగా తెచ్చుకున్నాం, వెళ్ళిపోతున్నాం, వేల పట్టించుకున్నాను మాట్లాడుకున్నా. లేదు నువ్వు ఒకసారి పోలీసులు చెప్పి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఇదేదో పెద్ద గొడవ కావాలా? సరేనమ్మా ఏదో గొడవ తర్వాత మాట్లాడదామంటే లేదు లేదు నువ్వు చెప్పాలి, ఇప్పుడు ఎస్ఐకి నేను వెళ్తాను అనుకున్నాను. గొడవ ఏంటారు తెలుసా? వాళ్ళ ఆయనతో బ్యాంకు బుక్ అడిగాడు ఈవిడికి. ఈవిడ ఇవ్వలేదు. ఈవిడ నువ్వు బ్యాంక్ బుక్ అయితే ఇవ్వాలని చెప్పి చుట్టుపక్కల పక్క ఇచ్చేసాడు. మరి ఏం చేస్తుంది? నేను గుర్తొచ్చాను అప్పుడు అక్కడ ఇది అయ్యే పని కదనే, డాక్టర్ గారికి వెళ్దాము, మా ఆయన సంగతి చూస్తాను అనుకుని చెప్పి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ ఖాతాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి డబ్బులు అలాగే ఉన్నాయి. మీ అభివృద్ధి కోసమే ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి. నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతా ఉన్నా. దీనికి ఎవ్వరు కూడా తీసుకోవాలి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మీకు కూడా మీ ఆయన అడుగుతుంట సాయంత్రం అయ్యేసరికి ఏంటి సరేస్తుంది ఏదో చూసి బాగుంది కావాలనుకుంటా. రివర్స్ ఇప్పుడంతా. ఇంతకుముందు మీరు అడిగేవారు పండుగ వస్తుంది మరేదో డబ్బులు ఏదో అప్పసప్పే తెచ్చండి బాగుంది కావాలంటే ఈసారి అలక్క. పండుగ వస్తుంది మరేదో అలాగే ఎలా బయటకు అయితే బాగుంది కావాలన్న పరిస్థితులకు ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను నేను. మరి ఇందాక చేతి గురించి మాట్లాడమ్మా. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి వైఎస్ఆర్ చేయూతని 18,750 రూపాయలు చొప్పున. మేము గడప గడపకి వెళ్తుంటాం కదా, అందరం గడప గడప కార్యక్రమానికి వెళ్తుంటాం. ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గడప గడపకి వెళ్ళిపోవాలి. మన ప్రభుత్వం వచ్చిన మొదట్లో కూడా వెళ్ళాం. గతంలో చూడనన్ని ఎత్తుగోసులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వాస్తవం ఇది. జ్యువెలరీ షాప్ ఎవరైనా అడిగితే ఫాస్ట్ మూవింగ్ సార్ ఎత్తుగోలుసు అనుకున్నాను. ఫాస్ట్ మూవింగ్ అట. ఏం ఫాస్ట్ మూవింగ్ అంటే ఇదిగో చేయుతడం, ముక్కు పొడకలు అయిపోయి, చేయుదుద్దులు అయిపోయి, ఎత్తుగోలుసులు అయిపోయి, మరి ఇప్పుడు 4వ విడత ఏం చేస్తాం? అది అల్ల వార్త భగవాన్ వెలిసిపోతుంది, మరి మొయ్యి లేకపోతుంది అంతే. కాసులట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి అలాగే అవ్వాతాతలు ఉంటారు. అవ్వాతాతల గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాలి. గతంలో పెన్షన్ అయితే ఉండేదమ్మా,
గతంలో పెన్షన్ ఎంతుండే చంద్రబాబు హయాంలో? ఒకరేమో ఇలా. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బల్ల గిరిబాబు, మున్సిపాలిటీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.